షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి సిలిండర్ తీసుకోవాలి. నేను 46 వర్సెస్ తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్ మోడ్లో అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని Z యాక్సిస్లో స్కేల్ డౌన్ చేయాలి. ఇక్కడ కంట్రోల్ R ప్రెస్ చేసి ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కంట్రోల్ B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇక్కడ విడ్త్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ లూప్ యాడ్ చేసుకోవాలి. S ప్రెస్ చేసి కొంచెం స్కేల్ అప్ చేసుకోవాలి. మళ్ళీ కంట్రోల్ B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. అలాగే మౌస్ స్క్రోల్ అప్ చేసి 3 సెగ్మెంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ F ప్రెస్ చేసి పోక్ ఫేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ట్రయాంగులేట్ ఫేసెస్ ని Alt J ప్రెస్ చేసి క్వార్ట్స్ గా మార్చుకోవాలి. ఈ కింద మరియు పైన ఉన్న ట్రయాంగులేట్ ఫేసెస్ అలాగే ఉంటాయి. అవి క్వార్ట్స్ గా మారవు. తర్వాత ఫేస్ మోడ్ లో I ని 2 టైమ్స్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఈ ఫేసెస్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు Alt E ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ క్లిక్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. ఆఫ్సెట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 ఫేసెస్ ని సెలెక్ట్ చేసుకుని I ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ E ప్రెస్ చేసి బ్రిడ్జ్ బెవెల్ చేయాలి. ఈ ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ X ప్రెస్ చేసి డిజాల్వ్ చేయాలి. తర్వాత బెవెల్ మాడిఫైయర్ ని యాడ్ చేయాలి. సెగ్మెంట్స్ ని 2 చేసి అమౌంట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. స్మూత్ చేయడానికి వెయిటెడ్ నార్మల్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు మెటీరియల్ ప్రివ్యూని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత మెటీరియల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి న్యూ షేడర్ ని యాడ్ చేయాలి. ఇక్కడ మెటాలిక్ వాల్యూని మొత్తం ఇంక్రీజ్ చేసి రఫ్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. బేస్ కలర్ లో కలర్ ని గోల్డ్ కలర్ కి చేంజ్ చేయాలి. గోల్డ్ రింగ్ ని ఈ విధంగా మోడలింగ్ చేయవచ్చు. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.